ఒక ఊర్లో రామయ్య అనే భూస్వామి ఉండేవాడు. అందరికంటే తనే తెలివైనవాడునని అతడి నమ్మకం. తన కింద పనిచేసే నౌకర్ల మీద తెలివిని ప్రదర్శిస్తూ వారిని హేళన చేస్తుండేవాడు. ఒకరోజు రామయ్య పొలంలో ఉండగా పొరుగుర్నుంచి ఒక వ్యక్తి వచ్చి, మీ బావగారు పంపించారని చెప్పి కోడికూర, ద్రాక్షరసం ఉన్న ఒక బుట్టనిచ్చి తనదారిన తాను వెళ్ళిపోయాడు. రామయ్య అటుగా వెళ్తున్న ఒక నౌకర్ని పిలిచి, దీన్ని జాగ్రత్తగా ఇంటి దగ్గరిచ్చిరా. జాగ్రత్తరా, మూత తీకు. ఇందులో ఒక పిట్ట మరియు ఒక సీసాడు విషం ఉన్నాయి. పిట్ట ఎగిరిపోతే కష్టం. అన్నాడు. ఆ నౌకరు బుట్టన్ చేతిలో పెట్టుకుని వెళ్ళగానే మిగతా వాళ్లతో, ఇలా చెబితే వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మూత తీయడు. ఎలా ఉంది నా తెలివి అంటూ పగలబడి నవ్వాడు. బుట్టతో బయల్దేరిన నౌకరు అంతకంటే తెలివైనవైనవాడు. యజమాని అలా చెప్పాడంటే ఖచ్చితంగా అందులో ఇంకేదో ఉండి ఉంటుందనుకున్నాడు. దారి మధ్యలో ఓ చెట్టు దగ్గర ఆగి బుట్ట మూత తీసి చూశాడు. అందులోని కోడికూర వాసన ఘుమఘుమలాడింది. సీసాలోని ద్రాక్షరసం నోరూరించింది. అంతే, వెంటనే ఆ కూరను, ద్రాక్షరసాన్ని ఖాళీ చేసి హాయిగా నిద్రపోయాడు. పొలం పని పూర్తిచేసి ఇంటికొచ్చిన రామయ్యకు బుట్ట అందలేదని తెలిసింది. నౌకరుమీద కోపంతో అతన్ని వెతుక్కుంటూ వెళ్లాడు. మార్గమధ్యంలో ఓ చెట్టు కింద గుర్రు పెడుతూ కనిపించాడు ఆ నౌకరు. అతడి దగ్గరకు వెళ్ళి, ఒరేలే, బుట్ట ఏది అంటూ గద్దించాడు రామయ్య. ఆ అరుపు అతనికి మెలకువ వచ్చిన నౌకరు చటుక్కునుకున్న లేచి, తప్పైపోయింది దొరా. బుట్టలో పిట్ట ఎగిరిపోతుందేమోనని జాగ్రత్తగా పట్టుకుంటే కాలికి రాయి తగిలి తూలానయ్యా. దాంతో మూత ఊడిపోయి పిట్ట ఎగిరిపోయింది. మీరు తిడతారని భయంతో వచ్చి ఇక్కడ పడుకున్నాను అన్నాడు వినయంగా. తను ఎగతాళిగా అన్న మాటలు తనకే తిప్పికొట్టిన నౌకరు తెలివితేటలకు కంగుతిన్న రామయ్య ఏమీ మాట్లాడలేక ఇంటిదారి పట్టాడు.